కొత్త భారతదేశం న్యూ ఇండియా లక్షణం ఏంటంటే సుదీర్ఘకాలం జరిగినటువంటి స్వాతంత్ర పోరాటంలో ఇసుమంతైన పాత్ర లేనటువంటి మనుషులు, సంస్థలు, వ్యక్తులు, వేదికలు, పార్టీలు ఇవాళ దేశభక్తులుగా చలామణి అవుతున్నారు. అలా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడంలో మనం తప్పట్లేము, చేసుకుంటారు. కానీ ఈ న్యూ ఇండియా ఓహో అనుకుంటారు. వాడు దేశభక్తులు చాలామంది అంటుంటారు. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడానండి ఏమైనా వాడు దేశభక్తులు అంటారు. వాడు దేశభక్తులు ఎలా ఉంటాయా? ఇన్నాడు 100 సంవత్సరాలు పైగా జరిగినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి స్వాతంత్ర పోరాటంలో ఇంత కూడా పాత్ర లేనటువంటి వాళ్ళు దేశభక్తులు అని వాళ్ళలా చెప్తారు. మనం సరైన ఎలా అంటాము, ఎలా మార్కెటింగ్ అవుతుంది? ఇది మరో లక్షణం. ఇంకో లక్షణం చెప్తానండి. నేను ఇప్పుడు వారు సభాధ్యక్షులు వారు నా రైట్ ఫోలియో గురించి కూడా చిన్న ప్రస్తావన తీసుకొచ్చారు. అందులో మేము మార్కెట్ రీసెర్చ్ చేస్తూ ఉంటాము. నాకు కొంత రాజకీయాలపై కాస్త ఆసక్తి ఉంది కాబట్టి నేను పరిశీలిస్తూ ఉంటాను. కాబట్టి ఎన్నికల ముందు చాలా దిశ చేయట్లేదు కానీ ఇప్పుడు కూడా కాస్త ఈ ఒపీనియన్ పోలింగ్ అనేది చేసేవాడు. 2012లో గుజరాత్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీకి నేను ఒక సర్వే చేశాను. మా కొలీగ్స్ అందరూ కూడా క్వాంటిటేటివ్ స్టడీ క్వశ్చనర్ పట్టుకెళ్ళడం, అందరితో మాట్లాడడం, రాసుకోవడం వాళ్ళు చేస్తున్నారు. నేను ఆ రాష్ట్రంలో దాదాపుగా 5-6 వేల కిలోమీటర్లు ఒక 30 రోజులు తిరిగి అన్ని ప్రాంతాలు తిరిగి కొంచెం ప్రముఖులతోటి, న్యాయవాదులతోటి, డాక్టర్లతోటి, ప్రొఫెసర్లతోటి, జర్నలిస్టులతోటి కాస్త ఆ సమాజాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు నేను ఆయన మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన ఎన్నిక ఫలితం ఏం కాబోతోంది, ఎవరు నెగ్గిపోతున్నారు, ఎవరు నెగ్గుతారు అని అడిగితే అదేంటండి ఎవరు నెగ్గుతారు అడుగుతారేంటి, నేనే వస్తాడు అనేవాడు. అసలు చర్చకు కూడా తావించేవాడు కాదు. అంత ఖచ్చితంగా మళ్ళీ 2012లో మోడీ గారే నెగ్గుతారు అని చెప్తుండేవాడు. నేను మరి ఎందుకు నెగ్గుతారని అంటే గోడ దగ్గర చూస్తారు కదండి అనేవాడు. నేను చెప్పేవాడు, నేను చాలా తిరిగాను, రోడ్లు బాగాలేదు. బాగాలేదు. చాలామంది కుర్రాళ్ళు, యువకులు ఉద్యోగాలు లేకుండా ఈ సెంటర్లో ఆ సెంటర్లో నుంచి మామూలు బాతాకాన్ని కొడుతున్నారండి. వాళ్ళు అడిగితేనేమో ఉద్యోగాలు లేవంటున్నారు. పెద్దగా ఉద్యోగాలు కూడా లేవండి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో మాట్లాడానండి. అందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. పెద్దగా ఆదాయాలు బాగలేదట. అవునండి, వ్యవసాయం ఆదాయాలు కూడా బాగలేదు. చిన్న చిన్న వ్యాపారస్తులతో మాట్లాడానండి. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అవునండి, చిన్న వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎలా నెగ్గుతారండి? నెగ్గుతారు. ఏం చేత నెగ్గుతారు? ఇంత అసంతృప్తి ఉంది కదా, రోడ్డు బాగలేదంటారు, ఉద్యోగాలు లేవంటున్నారు, రైతులకి ఆదాయం లేవంటున్నారు, చిన్న చిన్న వ్యాపారస్తులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు అంటారు, గ్రామీణ ప్రాంతాలను అసలు బాగలేదు పరిస్థితులు అంటారు. ఇన్ని ఉండగా ఎలా నెగ్గుతారండి అని అడిగితే ఆవేళ మనసు దగ్గర వాడు ఏం చెప్తారంటే, ఈయనండి వాళ్ళకి శాస్తి చేసేవాడండి, ఎవరికి అని చేతి దిగుతాడండి అనేది. అప్పుడే అనుకున్నాను కొత్త భారతదేశం పుడుతుంది ఇక్కడ. 2 ఏళ్లలో ప్రధానమంత్రి అయ్యాడు. అంటే అక్కడ అనుకున్నది చాలా చోట్ల అనుకున్నారన్నమాట. ఇది గమనించాలి. వాళ్ళకి బుద్ధి చెప్పాడండి, వాళ్ళకు ఒక పాఠం చెప్పాడండి అన్నారు. ఇంకో విచిత్రం నాకు కనపడింది ఏంటంటే, ఈ కొత్త భారతదేశంలో చాలా చోట్ల ప్రపంచంలో ఎక్కడ అన్ని చోట్ల కూడా అధికారంలోకి వచ్చి ఇలాంటి మైనారిటీని వాళ్ళని వెళ్ళి ఊచకోత వస్తారు. జెనోసైడ్ అంటే చూడండి, మాస్ కిల్లింగ్స్. అధికారంలోకి వచ్చిన తర్వాత మన విచిత్రం ఏంటంటే, ఊచకోత కోసిన తర్వాత అధికారంలోకి రావడం ఎక్కడా లేదండి. ఊచకోత కోసిన తర్వాత అమ్మో వీళ్ళు దుష్టులు అనుకునేవాడు మామూలుగా. అంచేత చాలా జాగ్రత్తగా అటువంటి మాటలు మాట్లాడకుండా, అటువంటి కార్యాలు ఏం చేయకుండా, అటువంటి చేతలు చేయకుండా అందరినీ మెప్పించేలాగా, ఒప్పించేలాగా నాటకం ఆడి అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఇష్టం చేస్తారు, మామూలుగా చేసేవాడు. ఎక్కడ చూసినా కూడా
అది జర్మనీ కావచ్చు, ఇటలీ కావచ్చు, మరో చోటు కావచ్చు, మరో చోటు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కానీ ఇక్కడ ఊచకోత కోసి మేము ఊచకోత కోసేము అని జబ్బలు చచ్చుకుని మా ఛాతీ అంతో తెలిసా మేము ఊచకోత కోసాం అని చెప్పి ఒక ఆయన ప్రధానమంత్రి, ఒక ఆయన హోంమంత్రి అయిపోయారు ఈ దేశం. విచిత్రం కదండి. నేను 2023లో ఒక పుస్తకం రాశాను, తెలుగులో కూడా వచ్చింది. వాడు ఇక్కడ ఈ మధ్య తెలుగులో కూడా దాన్ని అనువాదం చేశాను. రాసిన తర్వాత దాన్ని ప్రచురిద్దామని కొంతమంది ప్రముఖమైనటువంటి ప్రచురణకర్తలతోటి సంప్రదించారు. వాళ్ళు మెయిల్ పంపించారు, పుస్తకం రాశాను, మీరు వేస్తారా? వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా వేస్తామని పంపించండి. ముందు మామూలుగా ఈ ప్రచురణకర్తలు ఏమవుతారు, పబ్లిషర్స్ ఏమవుతారంటే 10-15 పేజీలు పంపించండి, చూస్తాం ఒకసారి, చూసి బాగుంటే ముందుకెళ్తా ఉంటారు. సో ఒక 10-15 పేజీలు పంపించాను. పంపించిన తర్వాత ఉడుకులేదు, పలుకులేదు. సరే, నేను మెయిల్ మీద మెయిల్ రాస్తూ ఏమైంది 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 అని అడుగుతున్నాను. ఏమనుకున్నారు వీడు వదిలేని లేదు అని. ఒక నెల్లాళ్ళు పోయిన తర్వాత వీళ్ళు ఈ 4-5 నాకు సమాధానం రాశారు. ఏమని రాశారంటే, చాలా పుస్తకాలు పైప్ లైన్లో ఉన్నాయండి, ఒక్కోటి వేసుకుంటూ వస్తాము, బ్యాక్లాగ్ ఉంది మాకు, మీరే కంగారు ఏం లేదు కదా, కొన్నాళ్ళు ఆగుతారా అన్నారు. అంటే కంగారు ఏముందంటే ఆగుతారండి, కానీ ఎన్నాళ్ళు ఆగమంటారు? 24 జూన్ వరకు ఆగుతారండి అని. కంగారు అయితే లేదు కానండి, మరి అన్నాడు ఆగలేనండి అన్నారు. ఇది కూడా న్యూ ఇండియా లక్షణం చూడండి. తర్వాత ఈ మధ్య వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నన్ను అడుగుతూ ఉండేవారు, ఏమయ్యా ఊరికే ప్రజాస్వామ్యం లేదు దేశంలో, ఇందాక చెప్పినట్టుగా అలా ఉంది ఇలా అన్నట్టు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్న మాతోటి, ఇంత తిరుగుతున్నావు, ఇంత రాస్తున్నావు, నీ స్వేచ్ఛగా ఏమైంది అన్నాడు. అసలు రాయడమే కుదరదు, మాట్లాడడమే కుదరదు అనేటటువంటి నియంతృత్వం కూడా ఉందండి. అది కొంచెం ముదిరిన తర్వాత ఇప్పుడు ఏంటంటే రాయడానికి మాట్లాడడానికి అడ్డలేదు, కానీ రాసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఏమవుతుందో తెలియదండి. అది ఈ సమావేశం జరుగుతుందో కావచ్చు, సమావేశం అయిపోయిన తర్వాత కావచ్చు, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కావచ్చు, రేపు కావచ్చు, సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఇప్పుడే కావచ్చు. ఆ భయం అయితే ఉంది తప్పకుండా. అది లేదని పొద్దున లాయర్లు ఉంటారు, పొద్దున అలాంటి విధంగా అయితే కనుక దయచేసి బాలసుబ్రహ్మణ్యం గారు వారి చేత కాస్త పిటిషన్లు అవి రాయించండి. చాలా మంది ఉన్నారు కదండి. నేను మీకు తెలియని విషయాలు ఇవాళ ఏమీ చెప్పేవి లేవు. మీరంతా బాగా చదువుకునేవారు, బాగా చదువుతున్నారు, బాగా చూస్తున్నారు, ఏం జరుగుతుందో పరిశీలిస్తున్నారు. అయితే నేనేం చేస్తానంటే, మనం తెలిసినా కూడా చాలా విషయాలు మర్చిపోతున్నాం. అవన్నీ ఒకసారి గుర్తు చేస్తాను, ఒక్కోటి గుర్తు చేసి వాటన్నిటినీ ఒకదాని పక్కన ఒకటి పేర్చి దీని అర్థమేంటి నా ఉద్దేశంలో మళ్ళీ మాట్లాడుకోవచ్చు, మీకు అర్థమైంది, దీని పర్యవసానం ఎలా ఉండబోతుంది అనేది నా ఆలోచన మీరు ముందు పెడతాను. సరేనండి. మీరు కొన్ని విషయాలు తెలిసి కూడా మర్చిపోతాం, కొంచెం వెనక్కి వెళ్ళిపోతాం మైండ్లో. అవి చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి. ఈ మధ్య నేను పూణే వెళ్ళానండి. పూణేలో గోఖలే ఇన్స్టిట్యూట్లో మీటింగ్ పెట్టారు. అక్కడ వెళ్తే నేను కాసేపు మాట్లాడిన తర్వాత ఒక ప్రొఫెసర్ గారు ఏమన్నారంటే, ఏమయ్యా నీకు ఈ 10 సంవత్సరాల్లో ఇది బాగలేదు, అది బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అనుకుంటావు అన్నావు, చాలా రాష్ట్రంలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి చెప్పాను, అసలు నీకు 10 సంవత్సరాల్లో మంచి ఏమీ కనపడలేదు అని అడిగాడు. అంటే ఆయన సభా మర్యాద పోకుండా మర్యాదగా అడిగాడు. అయితే ఆయన మైండ్లో ఏముందో నాకు తెలుస్తుంది కదా. ఆయన మైండ్లో ఏముందంటే, బాలసుబ్రహ్మణ్యం గారు, వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ, ఏంటి ప్రాబ్లం ఏంటి, అన్నీ ఇవే కనపడతాయా నీకు, మంచిది కనపడతా నీకు అని ఆయన మైండ్లో ఉంటుంది. అలా అనకుండా, సభా మర్యాద కదా, అలా అనకుండా మంచి ఏమీ కనపడలేదా అని అడిగాడు. అడిగితే ఆ వేళ వారికి నేను ఏం చెప్పానంటే, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, డాక్టర్ గారు నన్ను పరీక్ష చేసి, ప్రభాకర్ గారు మీకు హార్ట్లో ఏదో ట్రబుల్ ఉందండి అన్నాడు. నేను బయటకు వచ్చి, బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరేం డాక్టర్ అయ్యా, నా కళ్ళు బాగున్నాయి, నా చెవులు బాగున్నాయి, నా కాళ్ళు బాగున్నాయి,
నా చేతులు బాగున్నాయి. ఒక్క గుండె బాగాలేదంటేనండి ఏమన్నా అర్థం అవుతుంది దీనికి అన్నాను. మీరు ఏమనుకుంటారండి? నీ కళ్ళు బాగున్నాయి, నీ చేతులు బాగున్నాయి, నీ ముక్కు బాగుంది, నీ చెవులు బాగున్నాయి, నీ కాళ్ళు బాగున్నాయి అని భజన చేసేవాడు చాలామంది ఉన్నారు. వాళ్ళు పేపర్లు నడుపుతున్నారు, టీవీలు నడుపుతున్నారు, చాలా పనులు చేస్తున్నారు. అది నా పని కాదండి. నా పని ఏమిటంటే దేశంలో ఏది బాగలేదో దాన్ని మనందరి దృష్టికి తీసుకొచ్చి ఎక్కడ ప్రాబ్లం ఉందో, అంటే ఈ దేశాన్ని పొంగదీసేటటువంటి సమస్యలు ఏమున్నాయో వాటిని పక్కన పెట్టి ఏదో అది బాగుంది, ఇది బాగుంది, ఇది వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోతుంది చెప్పడం కాదు కదా. అసలు ఉన్నటువంటి సమస్య ఏమిటి అనే దానికి మనం ఇవాళ ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా దేశం చాలా పెద్ద మలుపులో ఉంది ఇవాళ. ఈ సమయంలో ఆ రకమైనటువంటి పని చేయకుండా ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అనుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ జేజేలు పడుకుంటూ వెళ్తే మాత్రం మనం చాలా ఇబ్బందులు పడతాం. ఓకే, ఇవాళ పెట్రోల్ ఎంతండి మీ ఊళ్ళో? 120 రూపాయలు. ఎందుకు మరి మాకు 107 రూపాయలు. పెట్రోల్ 100 రూపాయల దగ్గరికి వస్తుంది 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 అన్నట్టుగా టెలివిజన్ ఛానల్లో ఒక రోజు పెద్ద హడావుడైపోయింది కదండి. ఇవాళ మర్చిపోయాను దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. చర్చలు జరుగుతున్నాయండి, గొడవపడుతున్నాను. ఎందుకు పెరిగింది, ఎలా పెరిగింది అంటున్నా అడుగుతున్నామా? ఎవరైనా అడిగామా? అడగట్లేదు. డాలర్ 80 రూపాయలు టచ్ అవుతుంది అన్నప్పుడు పెద్ద గొడవ అయింది కదా. ఒకరోజు రాత్రి టెలివిజన్ ఛానల్ 9 వరకు 9 వాళ్ళు బాధ చేస్తున్నారు, ఒకరు చేస్తున్నారు, నీ వల్ల అంటారు. మనం హాయి పడుతున్నాం. టెలివిజన్ కట్టేసిన తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎంతండి డాలర్ ఎంతండి వాడ 83 సార్. మీరు అమ్మితే 80, కొంటే 86, 85, 86 తక్కువ ఉంటుంది. అవునా? మర్చిపోయారు కదా. ఇంకొచ్చి వెనక్కి కోవిడ్ వస్తే కొన్ని కోట్ల మంది వలస కార్మికులు కేరళ నుంచి యూపీకి, పంజాబ్ నుంచి యూపీకి, బీహార్కి నడుచుకుంటే దయనీయమైనటువంటి పరిస్థితి కదా. మనమే దారిలో హైవేల మీద బిస్కెట్లు మంచిగా ఇచ్చాం కదండి. ఎంత తిట్టుకున్నామండి, గుర్తుందా? ఇప్పుడు ఆవేళ హాస్పిటల్ బెడ్స్ లేవని, ఆక్సిజన్ లేదని వాడిని బతిమాలి, వీరిని బతిమాలి, మా వాడికి ఏదో ప్రాబ్లం ఉందండి, మా స్నేహితుడికి ప్రాబ్లం ఉందండి, కొంచెం హాస్పిటల్ పెట్టండి, ఇందులో చేర్చండి, అందులో చేర్చండి, అదేదో మందు కట్టండి, రెమెడీస్వర్ ఏదో ఉంది, అదేదో దొరకట్లేదండి, కొంచెం మీకు పడిపొడుగు పెంచుకొని చెప్పండి బతిమాలుకున్నాం కదండి. అప్పుడు తిట్టుకున్నామా? మర్చిపోయామండి. నిజం చెప్పండి సార్, మర్చిపోయాం. నాకు ఈ మాట గుర్తొచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లాస్ట్ ఇయర్ మోడీ గారు బాగా విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతి సమావేశంలో, ఇప్పుడు కూడా మళ్ళీ మొదలుపెట్టారు అన్నమాట, ప్రతి సమావేశంలోనూ ఆయన ప్రతి ర్యాలీలో, సమావేశం పెద్ద పెద్ద ర్యాలీలో, ఆ ర్యాలీలో ఆయన నన్ను ప్రతిపక్ష పార్టీల వాళ్ళు 99 సార్లు తిట్టారు అని చెప్పాడు. గుర్తున్నాను మీకు? 100 సార్లు కాదండి, 98 సార్లు కూడా కాదు, ప్రిసైజ్ కరెక్ట్గా 99 సార్లు తిట్టారని చెప్పాడు. అంటే ఎలా లెక్క పెట్టుకుంటున్నాడు చూడండి. కానీ ఆయన్ని కోవిడ్లో ఎంతమంది పోయారు, వలస కార్మికులు ఎంతమంది ఇబ్బంది పడ్డారంటే తెలియదు, ఎంతమంది ఆక్సిజన్ లేకపోయారంటే తెలియదు, ఉద్యోగాలు ఎంతమందికి లేవండి, నిరుద్యోగ సంస్థ ఎంతమంది బాధపడుతున్నారంటే తెలియదండి, ఏది తెలియదండి. ఎంతమంది ఎన్నిసార్లు తిట్టారో తెలుసండి. ఇంకొంచెం వెనక్కి వెళ్తే జిఎస్టీ పెట్టారండి. జిఎస్టీ పెట్టిన తర్వాత చిన్న పరిశ్రమలు, చిన్న చిన్న వ్యాపారాలు ఎంత ఇబ్బందులు పడుతున్నాయంటే పంట మొదలుపెట్టే కదండి. తిట్టుకుంటున్నాం కదా, తిట్టాం కదా, అప్పుడు తిడుతున్నాం కదా. అంటే అసలు మనం మామూలుగా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, మామూలుగా చిన్న చిన్న కార్ఖానాలు పెట్టినట్టు 5, 6, 7 పెట్టుకునేవాళ్ళు, లేదా మన కుటుంబంలో ఉన్నవాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, కంప్యూటర్ కావాలి, ఇంకోటి కావాలి, సాఫ్ట్వేర్ కావాలి, ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం కదా. దానికే ఇంకో భయపడేస్తుంది కదా, తిట్టుకున్నాం కదా, మర్చిపోయింది. ఇంకొంచెం వెనక్కి వెళ్తే 16లోకి వెళ్తే సడన్గా రాత్రి 8 గంటలకి మీరు జేబులో ఉన్న డబ్బులు చెప్పారు. చెప్పారండి, ఎన్ని ఇబ్బందులు పడ్డామండి. బ్యాంక్ వెళ్తే ఇంతే ఉందంటాడు, ఇవ్వమంటాడు, పెళ్ళి ఉంది, లేదా ఖర్చు ఉంది, మరొకటి మన డబ్బులే అందులో పెట్టాము, రావు, అది చూపించమంటాడు, ఈ పెళ్ళి ఉందా శుభ్రాకి పట్టమంటాడు, అది పట్టమంటాడు. నానా ఇబ్బందులు పెట్టేసరికి క్యూలో ఉంచున్నాం, ఎండలో ఉంచున్నాం.
ఆ ఎండలో నుంచినటువంటి వాళ్ళకి సాయంగా మంచిని ఇచ్చేవాడు కొంతమంది, బిస్కెట్ ఇచ్చేవాడు కొంతమంది, అమ్మేవాడు కొంతమంది, రకరకాలుగా ఎంత అయింది. మా తిట్టుకున్నాం. పూని దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఉపయోగం కూడా ఏం లేదు కదా. ఎందుకంటే 99% క్యాష్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అది కూడా తెలుసు కదా మనకి. దాన్ని మర్చిపోయాం, దాని గురించి పెద్దగా పట్టించుకోవడం. నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మిమ్మల్ని బ్లేమ్ చేయడం కాదు, నేను కూడా మర్చిపోయాను. అయితే ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి, ఏం జరిగింది, ఎలా జరిగింది అని ఆలోచించుకుని ఒక్కోటి మనం అవలోకనం చేసుకుంటేనే ఈ దేశ పరిస్థితి ఎంత ఉందో మనకి అర్థం. దానికోసం గుర్తు చేసేటప్పుడు అంటే మనం మర్చిపోతున్నాం. ఎప్పటికప్పుడు మా అమ్మ అంటుంది, ఏ రోజు ఆ రోజు పరగడిపోయాను, నేను తినది వాడు కూడా అంతే, నిన్న పడిన బాధ కూడా వాడు ఉండదు, మర్చిపోతాం. కానీ రాజ్యాన్ని నడిపేటటువంటి వాళ్ళు ఎవరు ఉండాలి అని మనం ఆలోచించినప్పుడు, ఎవరిని ఎంపిక చేసుకోవాలని ఆలోచించినప్పుడు ఒక్కసారి 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవడం చాలా మంచిది. 2-3 విషయాలు చెప్తాను. 2022 బిగినింగ్ జనవరిలో రైల్వే వారు ఒక అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చారు. 35,000 ఉద్యోగాలకి అడ్వర్టైజ్మెంట్ గుర్తుందండి మీకు. దానికి 1,25,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫర్ 35,000 జాబ్స్, 1,25,00,000 అప్లికేషన్స్. దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందో అర్థమయ్యేటటువంటి ఒక ఉదాహరణ. 2, గాజాలో యుద్ధం జరుగుతుంది కదండి. గాజాలో పాలస్తీనులకి ఇజ్రాయేలీ వారికి మధ్య జరుగుతున్నటువంటి ఆ సంఘర్షణ, అక్కడ ఇజ్రాయేలీ ప్రభుత్వం వారు పాలస్తీనులందరినీ ఉద్యోగాలను తీసేసి దానికి మిత్ర దేశాలైనటువంటి దేశాల నుంచి యువతి యువకులను తీసుకోవడానికి నిర్ణయించారు. సరే, మన దేశానికి ఇజ్రాయెల్కి మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రధానమంత్రికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి మంచి సంబంధాలు. నాకు ఎవరు ఒరే అనుకుంటారు, నాకు తెలియదు, చాలా చాలా స్నేహం ఉంటారు. సరే, ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకుంటామంటే సరే అన్నారు మన వాళ్ళు. హర్యానాలోను యూపీలోను ముందు రిక్రూట్మెంట్ సెంటర్లు తెచ్చారండి. ఆ తర్వాత రాజస్థాన్లోను మధ్యప్రదేశ్లోను కూడా తెచ్చారు. తెలిస్తే యువతి యువకులు ఆ రిక్రూట్మెంట్ సెంటర్స్ దగ్గర బారులు తీరుతున్నారు. వెళ్తుంటే అక్కడ మీడియా వారు వెళ్ళి ఆ యువతి యువకులను అడిగారు, కుర్రాడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? తెలుసండి. గాజాలో యుద్ధం జరుగుతుందో తెలుసా? తెలుసండి. అక్కడ బుల్లెట్లు వర్షం కురుస్తుందో తెలుసా? తెలుసండి. బాంబులు వేస్తున్నారు తెలుసా? తెలుసండి. కొన్ని ఊళ్ళు ధ్వంసం అయిపోతున్నాయి తెలుసా? తెలుసండి. అయినా అక్కడికి వెళ్తారా మీరు? వెళ్తాను. ఎందుకు వెళ్తావయ్యా? అంత విధ్వంసం జరుగుతుంటే ప్రాణాలతో ఉంటావో లేదో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి, అంత ప్రమాదకరమైనటువంటి ప్రాంతానికి ఉద్యోగం చేయడానికి ఎందుకు వెళ్తాను అనుకుంటున్నావు అంటే, ఏంటండి ఉద్యోగం లేకుండా ఇక్కడ చర్చేయకండి. అక్కడికి వెళ్ళి ఉద్యోగం వస్తుంది, చేస్తాము, ఎన్నాళ్ళు బతికితే అన్నాళ్ళు బతుకుతాము, బతికిన నాడు ఉద్యోగం చేసి నీవేదో ఎంత తింటామో 10 రూపాయలకి పోతాం. ఇక్కడ అది కూడా లేదు కదండి అన్నారు. నిరుద్యోగ సమస్య ఇవాళ ఎంత తీవ్రంగా ఉందో ఇది 2వ ఉదాహరణ. 3వది, ఈ మధ్య ఒక 20 రోజుల క్రితం హైదరాబాద్లో ఒక వార్త వస్తుంది, ఇక్కడ కూడా చూసే ఉంటారు. హైదరాబాద్కి చెందినటువంటి ఒక యువకుడు, పాత బస్తీకి చెందినటువంటి ఒక యువకుడు, అతని మృతదేహం ఉక్రెయిన్ నుంచి వెనక్కి వచ్చింది. చూసారు మీరు? ఎవరు న్యూస్ చిన్న చూసే ఉంటారు, చూసారు. అప్పుడు కానీ అర్థం కాలేదు, అప్పుడు తెలియదు చాలా మందికి. ఉక్రెయిన్లో యుద్ధంలో రష్యాకి సాయంగా రష్యా వారు రిక్రూట్ చేసుకుంటున్న చాలా మంది యువతి యువకులు హైదరాబాద్ నుంచి కూడా ఉన్నారండి. జరుగుతుంది, మాకు తెలియకుండా. అంటే ఉక్రెయిన్ వెళ్ళడానికి సిద్ధపడుతున్నారండి, గాజా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారండి. ఒక 35,000 ఉద్యోగాలకి 1,25,00,000 మంది దరఖాస్తులు చేసుకుంటారు. ఎంత తీవ్రంగా ఉంటుంది నిరుద్యోగ సమస్య ఈ దేశం. కొంతమంది మనలో డేటా కావాలంట. ఈ మధ్య ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు భారతదేశంలో
ఉపాధి, నిరుద్యోగం, ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ మీద ఒక నివేదిక విడుదల చేశారు. ఆ నివేదికలో ఏం చెప్పారంటే భారతదేశంలో నిరుద్యోగం చాలా తీవ్రంగా ఉంది. మొత్తం నిరుద్యోగుల్లో 83% మంది చదువుకున్న యువతీ యువకులు అన్నారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువతీ యువకుల్లో 63% మంది చదువుకున్న వాళ్ళు అన్నారు. అర్థమైందా? మొత్తం నిరుద్యోగుల్లో 83% మంది యువతీ యువకులు, అంటే 25 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఆ 25%, ఆ 25 ఏళ్ళ కింద ఉన్నటువంటి ఆ యువతీ యువకుల్లో 63% మంది చదువుకున్నవాళ్ళు, క్వాలిఫైడ్. దిస్ ఈజ్ ది ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ILO. తమాషా ఏంటంటే ఆ నివేదిక విడుదల చేస్తున్నప్పుడు భారతదేశానికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా రవాణా ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారికి తెలిసే ఉంటుంది, అనంత నాగేశ్వర్ ఆయన అక్కడ ఉన్నారు. ఆయన విడుదల చేశాడు. ఆయన 2 ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారు. మనం ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒకటి, ఆయన ఏమన్నాడంటే నిరుద్యోగాన్ని తీర్చేటటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదు. బాగా కదా, అసలు గొడవే లేదు. ఎందుకు ఇబ్బంది పడాలి ఇంకా ప్రభుత్వం? మనం అడగడం కూడా లేదు. కానీ ఆయన మర్చిపోయి ఉంటాడు, ఇవాళ ప్రధానమంత్రి గారు 2014 నుంచి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాను అని చెప్పి, ఉపాధి కల్పిస్తానని చెప్పి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు కదా. అది ఆయన మర్చిపోయాడు, మాకు తెలియదు. ఇంకో మాట కూడా చెప్పాడు. మీరు చాలామందికి, నా వయసు నాకన్నా పెద్దవాళ్ళందరికీ కూడా నాగభూషణం గారు నటించినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమా గుర్తుందండి? గుర్తుందా? చిన్నవాళ్ళకి తెలియదు. ఇది ఆవేళ సమావేశంలో అనంత నాగేశ్వరం గారు ఆయన గుర్తు చేశాడు. నేను చెప్పడం కాదు, ఆయనే చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, మాకు అంటే అప్పుడు ఆ రోజుల్లో తమిళంలోను, తెలుగులో, మెడ్రాస్లో సైమల్టేనియస్గా తీసేశారు సినిమా. సో తమిళంలో తీశారు మహమ్మద్ బిన్ తుగ్లక్, మనం తెలుగులో తీశారు. తెలుగులో నాగభూషణం గారు చేశారు, అక్కడ ఎవరో చేశారు. ఇది రాసింది చో రామస్వామి. సో అనంత నాగేశ్వరం గారు చో రామస్వామి రాసినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ను ఉటంకిస్తూ ఆయన ఏం చెప్పారంటే, ఆ సినిమాలో ఒక కల్పిత పాత్ర ప్రధానమంత్రి ఆవేళ ఆయన నాగభూషణం గారు యాక్ట్ చేసినటువంటి ఆయన అంటాడు ఒక సీన్లో, మేము ఇలాగే చెప్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం, నిరుద్యోగ సమస్య తీస్తామని చెప్తుంటాము, చెప్పి ఓటు సంపాదించుకుంటాం, అధికారంలోకి వస్తాం, మర్చిపోవడానికి ప్రతి సీన్స్ తీసుకోవద్దని చెప్పాడు. ఈ మాట అనంత నాగేశ్వరం గారు చెప్పారండి ఆ సమావేశంలో. మరి ఆయన ఆ మాట చెప్తున్నప్పుడు ఆయన మదిలో మన ప్రధానమంత్రి గారు వెలిగారో లేదో నాకు తెలియదు, నాకు నో ఐడియా. ఆ మాట అనలేదు అయినా, బట్ ఈ మాట మాత్రం చెప్పారు. సో నిరుద్యోగం అనేటువంటిది ప్రభుత్వానికి సంబంధం లేదు అని తేల్చారు. ఇంత దారుణమైనటువంటి నిరుద్యోగ సమస్య దేశంలో ఉన్నప్పుడు మన భారత ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్నటువంటి అనంత నాగేశ్వర్ గారు తెలియజేసినటువంటి మాట. తర్వాత అలా ఆ నివేదిక విడుదల చేసినటువంటి 2-3 రోజులకి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని ప్యారిస్లో ఉంటుందండి. ల్యాబ్ అంటే ల్యాబ్ కాదు, అది ఒక స్టడీ గ్రూప్. వాళ్ళు థామస్ పికెటీ అనేటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఆర్థికవేత్త, ఆయన ఆధ్వర్యంలో నడిచేటటువంటి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ భారతదేశం మీద ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక సారాంశం 3 విషయాలు ఏంటంటే, ఒకటి, భారతదేశంలో ఇవాళ ముఖ్యంగా 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి అసమానత ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. నెంబర్ 1, హిస్టారికల్ హై ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. నెంబర్ 2, ఈ దేశంలో ఉన్నటువంటి 1% పీపుల్ గెట్ 22% ఆఫ్ ఇట్స్ ఇన్కమ్. 22% ఈ దేశంలో ఉన్నటువంటి ఆదాయం 1% వారికి చెందుతుంది. రెండవది, 1% ఆఫ్ దిస్ కంట్రీస్ పాపులేషన్ హోల్డ్స్
40% ఆఫ్ ఇట్స్ అసెట్స్ అండ్ వెల్త్. 1% ప్రజల దగ్గర 40% ఈ దేశానికి చెందినటువంటి ఆస్తులు ఉన్నాయి అనేది. ఇంకా లోటు చాలా ఉన్నాయనుకోండి, కింద 10% దగ్గర ఉంటుంది, కింద 50% దగ్గర ఉంది, చాలా రోజులు మీరు చూడండి ఒకసారి. ఈ 3 చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. అంటే అసమానతలు బాగా పెరిగిపోతున్నాయి. అసమానతలు ఎంతగా పెరిగిపోతున్నాయనంటే మీకు అసమానతలు పెరిగిపోతున్నాయని ఆయన చెప్పారు. చెప్తే అయ్యో అసమానతలు పెరుగుతున్నాయా, అసమానతలు పెరగకూడదే, ఉండకూడదు, ఇలా బాగుండదు, మంచిది కాదే అన్నం లేదు. ఒకటి నువ్వు అలా అనొచ్చు. రెండోది ఏమనొచ్చు అంటే ప్రభుత్వం తరపు నుంచి చూపించాడు అసమానతలు ఎక్కడ, అసమానతలు లేవే, వాడితో తప్పు చెప్తున్నారు, అసలు లెక్క అది కాదు అని చెప్పాలి. అసమానతలు లేవు, పెరగడం లేదు, బాగానే ఉంది దేశం అని చెప్తే దాని మీద అలా కాదు, నువ్వు చెప్పేది తప్పు, నేను చెప్పేది తప్పు, కొంత ఏదైనా ఒక వివాదం ఉంటుంది, ఒక సంభాషణ ఉంటుంది. కానీ ప్రభుత్వం నుంచి కొంతమంది ప్రముఖులు, ఆర్థికవేత్తలు మాట్లాడారండి. అది వచ్చిన తర్వాత ముఖ్యంగా అందులో ఒక ఆయన గురించి మాట్లాడుతుంది, ఇంకా చాలామంది మాట్లాడారు, పక్కన పెడదామని. ముఖ్యంగా ప్రొఫెసర్ అరవింద్ పనగారియా అని, ఆయన గతంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, ఫస్ట్ వైస్ చైర్మన్, నీతి ఆయోగ్ని స్థాపించిన తర్వాత మొట్టమొదటి వైస్ చైర్మన్ ఏమో ప్రధానమంత్రి గారు, మొట్టమొదటి వైస్ చైర్మన్ ఏమో ప్రొఫెసర్ పనగారి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో ఉంటారండి. ఆయన వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా చేశారు. ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాలో బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఆర్టికల్ రాశారు, డోంట్ లూజ్ స్లీప్ ఓవర్ ఇన్ఈక్వాలిటీ. అసమానతల గురించి పెద్ద నిద్రపాటు చేసుకోండి. డోంట్ వరీ అబౌట్, ఆయన అసమానత లేదంటారు కానీ దాని గురించి వరీ అవుతుంటాడు. ఆయన ఏమంటాడంటే అసమానతలు ఉండడం మంచిదేనండి, కొంతమంది బాగా డబ్బు సంపాదించారు అనుకోండి, ఆయన ఒక ఇద్దరు డిస్ట్రిబ్యూటర్ అనడం తెలియదు నాకు, అసమానతలు బాగా ఎక్కువైనా ఏమీ మీరు ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఇలా డబ్బు సంపాదించిన వాళ్ళు పెట్టుబడి పెడతారండి. పెట్టుబడి పెడితే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవతల కాకపోతే 2 ఏళ్ళకి, 2 ఏళ్ళకి కాకపోతే 5 ఏళ్ళకి, 5 ఏళ్ళకి కాకపోతే 10 ఏళ్ళకి, 10 ఏళ్ళకి కాకపోతే 15 ఏళ్ళకి మీకు కూడా ఇంతో వస్తుంది, మీరు ఆ వేచి చూస్తూ ఉండాలి అన్నాడండి. సో ఆర్థిక ప్రగతి సాధించడానికి అసమానత అనేటువంటి దాన్ని మనం సహించాలి అనేటువంటి ఆయన సిద్ధాంతం. అంతేగాని అసమానతలు లేవు, అసమానతలు ఉండకూడదు అనలేదు ఆయన. అసమానతలు ఉండాలి అంటున్నాడు, అసమానతలు మీరు సహించాలి అంటున్నాడు. ఇంకో మాట కూడా చెప్పాడండి. ఇంకో మాట ఏం చెప్పాడంటే, ఈ బాగా డబ్బు సంపాదించేవాడు ఉంటారే, వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం ఎక్కువగా కూడా ఖర్చు పెడుతుంటారు. ఏదో పెళ్ళిళ్ళు బాగా చేస్తారు, మనం చేసేది చూసారా, అది పెళ్లి కూడా కాదండి, ప్రీ వెడ్డింగ్ అంటే ఎంత 1000 కోట్లు అంత ఖర్చు పెట్టారు అంతే. సో ఇటువంటి వాటిని పెద్దగా మీరు పట్టించుకోకూడదు. దాని గురించి 1000 కోట్లు ఖర్చు పెట్టేది ఎలా చేశారు, ఇలా చేశారు అనుకోకండి, మంచిదే. ఎందుకంటే 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళింది, ఎవరికో వెళ్ళింది కదా, వాళ్ళకు కూడా ఆదాయాలు వచ్చాయి కదా అని ఆయన ఆర్గ్యుమెంట్. అసమానతలు అనేటువంటివి పర్వాలేదు, మంచిది అనేటటువంటి ఒక 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 వాదన, అంటే ఒక మానసిక స్థితి. ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్. ఇవాళ కదా రేపు మనకు కూడా వస్తుంది. వాడు బాగా డబ్బు సంపాదిస్తే వాడు ఏం చేసుకుంటారు పాపం, మనకి ఇవ్వాల్సిందే కదా. ఏమండి అంత తీసుకెళ్ళిపోతాడా, వెళ్ళే తర్వాత ఆయన ఖర్చు పెడతారు, ఇల్లు కడితే కొంతమందికి ఉపాధి వస్తుంది. ఆయన పెళ్లి చేస్తాడు, అందరూ డాన్సులు పెడతాడు, వాళ్ళు కూడా దాంట్లో కొంత ఉపాధి వస్తుంది. భోజనాలు పెడతాడు, దానికి కూడా కొంత. ఇలాగా నెమ్మదిగా మీకు నాకు కూడా ఏవో 4 మెతుకులు దొరుకుతాయి. జాగ్రత్త, కంగారు పడకండి. ఇవాళ వచ్చేది ఎలా వస్తుంది, ఆగాలి మీరు అంటున్నాడు ఆయన. చూడండి ఎంత బాగా చెప్పాడు. అలాగే మీకు చాలా పాశ్చాత్య దేశాల నుంచి
కొన్ని సంస్థలు ఉంటాయి. అవి పేపర్లో చాలా ప్రముఖంగా వస్తుంటాయి. మీకు ఎకనామిక్ టైమ్స్ అలాంటి పేపర్లు ఉంటాయి చూడండి, ఈ ఎకానమీ గురించి రాసేటువంటి పేపర్స్లో బాగా ప్రముఖంగా వస్తుంటాయి. స్టాండర్డ్ అండ్ పూర్, మూడీస్, గోల్డ్మెన్ సాక్స్ ఇలాంటి వాళ్ళు చూడండి. వాళ్ళు భారతదేశం ఎంత వేగంగా ముందుకెళ్ళిపోతుంది, ఎంత బ్రహ్మాండంగా పెరుగుతుంది, అలా చేసేస్తున్నారు, ఇలా చేసేస్తున్నారు, ఇలా వస్తుంది, అలా అయిపోతుంది, ఇన్ని వస్తున్నాయి, అన్ని వస్తున్నాయని చెప్తుంటారు కదండి. అది మనకి అది జరిగిన తర్వాత మన వైపు తిరిగి వెళ్తారండి. ఏమయ్యా మేము అక్కడ అలా ఉందని ఇలా ఉందని మరి చూడండి, మూడీస్ ఏమన్నారు, వాళ్ళకన్నా ఎక్కువ తెలుసా నీకు? మూడీస్ కన్నా ఎక్కువ తెలుసా? గోల్డ్మెన్ సాక్స్ కన్నా ఎక్కువ తెలుసా? వాళ్ళకన్నా ఇలా పెద్ద పెద్ద బ్యాంకులు వాళ్ళు IMF వాళ్ళు చెప్తుంటారు కదా. మరి ఇలా ఉంది, అలా ఉంది ఏంటంటే బ్రహ్మాండమైన రోడ్లు పడిపోతున్నాయి. ఇదివరకటికి ఇప్పటికి ఒక తేడా ఉంది. ఇదివరకు 1 కిలోమీటర్ 4 లేని రోడ్లు ఉన్నాయి కదా. 1 కిలోమీటర్ 4 లేని రోడ్లు, 1 కిలోమీటర్ 4 లేని రోడ్లు. ఇప్పుడు 1 కిలోమీటర్ 4 లేని రోడ్డు 4 కిలోమీటర్లు. తెలుసా మీకు ఇది? లెక్క మారిపోయింది. సడన్గా ఏమవుతుందంటే మీరు 1 కిలోమీటర్ వేసి 1 కిలోమీటర్ అనుకునేవాడు మాట్లాడుతుంది, మీకు తెలియదు 4 కిలోమీటర్లు. అంచేత ప్రతిదీ కూడా 4 ఇంతలు పెరిగిపోయినట్టుగా మనం చూపించుకోవచ్చు. జీడిపి గురించి మాట్లాడతాం కదండి మనం. అసలు జీడిపి, తలసరి ఆదాయం, వీటిలోనే చిన్న లోపాలు ఉన్నటువంటి లెక్కలే. అయినా కూడా ఏదో లెక్క కావాలి కాబట్టి మనం లెక్క ఏదో పెట్టుకుంటాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. భారతదేశం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. విన్నారేమాట? 5th లార్జెస్ట్ ఎకానమీ. విన్నారేమాట? విన్నారు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 5th లార్జెస్ట్ ఎకానమీ, ఈ రెండింటి గురించి కొంచెం మాట్లాడుకోవాలి. దయచేసి వినండి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఏం చేత అంటున్నారు? 7.2%, 7.3%, 6.8% ఇలా పెరిగిపోతుంది కాబట్టి అంటున్నారు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి ఆదాయం ₹1,00,000 అనుకున్నారు. అనుకోండి, అంత ఉండకపోవచ్చు. ఏమన్నా ₹1,00,000. ఆయనది లాస్ట్ ఇయర్ ₹1,00,000, ఈ సంవత్సరం 1,10,000. మీరు కొన్ని లెక్కలు తీసుకోవాలి, చెప్పండి ఎంతండి పర్సెంటేజ్ గ్రోత్ అయిన? 10%. పలేవారి ఎంత అండి? 1,00,000 నుంచి 1,10,000 10% ఎలా ఉందండి? అయిందా? నాకు తెలియదు, లెక్కలు పోయింది. ఎంతండి? మీరు ఆలోచించి చెప్పండి సార్. ₹1,00,000 1,10,000 అయింది. ఎంత వృద్ధి! అసలు మీరు నెల్లూరు నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తారు. మీరు మొత్తం దేశంతో మీరు ₹1,00,000 నుంచి 1,10,000 అయితే ఎంత చెప్పట్లేదు ఏంటండి? పలేవారి ఏమండి? 1,00,000 నుంచి 1,10,000 అయితే ఎంత పర్సెంటేజ్? కట్టండి, ఫోన్లు ఉన్నాయి మీ దగ్గర. ఏమండి? 10%? షూర్? 10%. 10% అనుకుంటాను. ఆ మాత్రం ఇద్దాం, పర్వాలేదు. 10%. నా ఆదాయం లాస్ట్ ఇయర్ ₹100 అండి, ఇప్పుడు 200 అయిందండి. నాదంతండి 100%. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ నాది, అయింది కదా. ఆయనది 10% అండి. ఆఫ్టర్ ఆల్ ఏమవుతుంది? బాలసుబ్రహ్మణ్యం గారి వల్ల ఏం కాదు. నాది 100% కదా. నేను గొప్ప, ఆయన గొప్ప? నేను గొప్ప కదండి, కానీ ఆయన గొప్ప. మన జగత్కాలం చూస్తే 1,10,000 అండి, ఆయనకి, నాకే ₹100 అండి కదా. సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అంటే ఇదనమాట. సరే, అలా వస్తుంది. 5th లార్జెస్ట్ ఎకానమీ అంటే నేను నిజంగా ముడిచిపోయానండి. అంటే కొందరు చెప్తారు చూడండి, ఇందాక అన్నానే, నీకు ఏమీ మంచి కనపడలేదా, దీని గురించి సంతోషించవా అంటే కాసేపు సంతోషించాను ఆ వేళ. కానీ ఊరుకోరు కదా, లెక్కేసాను. 5th లార్జెస్ట్ ఎకానమీ మనం యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ని దాటి అధిగమించి 5th లార్జెస్ట్ ఎకానమీ అయ్యాం. గుర్తుందా? అది కూడా చెప్పి మీకు ఆ విషయం గుర్తుందా? సార్, మీలో
బ్రిటన్ అనేది అభివృద్ధి చెందిన దేశం అని అనుకుంటారా లేదా? అభివృద్ధి చెందిన దేశమే కదండి, అనుమానం ఉందా? లేదు కదా. అభివృద్ధి చెందిన దేశం. ఒక అభివృద్ధి చెందిన దేశాన్ని మనం అధిగమించి ముందుకు వెళ్ళామనుకోండి, లేదా ఆ స్థానాన్ని ఆక్రమించామనుకోండి, దాన్ని వెనక్కి తోసేసి మనం ఏమవుతామండి? అభివృద్ధి చెందిన దేశం అవుతాం కదా. అయిపోయాయి కదా. ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారు? 2047లో అభివృద్ధి చెందిన దేశంగా దేశాన్ని తీర్చిదిద్దుతూ ఉంటారు. ఇవాళేమో బ్రిటన్ అధిగమించి మనం 5వ స్థానంలోకి వచ్చేసాం. ఇది వేరు అది వేరండి, ఒకటే అనుకుంటున్నాను నేను కదా. కానీ మాకు మళ్ళీ ఓటేయండి, 2047లో అభివృద్ధి చెందిన దేశంగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాం. కానీ ఇవాళ బ్రిటన్ అధిగమించేసి మనం ఆ స్థానాన్ని ఆక్రమించాం. ఈ రెండింటికన్నా పొందడం ఉందంటే అసలు లేదు, ఉండదు. ఎందుకంటే మాటలే కదా. తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు. దాన్ని ఏమంటారండి? తలసరి ఆదాయం. తలసరి ఆదాయంలో అసలు తలసరి ఆదాయం కూడా లోపభూయిష్టమే, అయినా కూడా ఏదో ఏదో అనుకోవాలి కాబట్టి అనుకుంటున్నాం. తలసరి ఆదాయం కూడా చెప్తారు. ఇప్పుడు నాకు బాలసుబ్రహ్మణ్యం గారికి కలిపి ఒక 100 జతల ఇళ్ళు ఉన్నాయనుకోండి, తలసరి ఏంటండి? 50. కానీ నాకు ఒకటి ఆయన 99 ఉన్నాయి. అది 50 అవునా? అలాగా ఇప్పుడు 1% వారి దగ్గరేమో 22% ఆదాయం ఉండి, 1% దగ్గరేమో 42% ఆస్తులు ఉంటే అది తలసరి ఆదాయం ఎలా అవుతుందని వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం కాదు కదా. కానీ అయినా కూడా మనం తలసరి ఆదాయం ప్రకారం 140వ స్థానంలో ఉన్నామండి. 140వ స్థానంలో తలసరి ఆదాయం లెక్కలో ఉండి 5వ స్థానంలో జాతీయోత్పత్తిలో ఉంటే, జాతీయ దాంట్లో ఉంటే, ఆదాయంలో ఉంటే అది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ లేకపోతే 5th లార్జెస్ట్ ఎకానమీ అవుతుందండి? నా దృష్టిలో అవుతాయండి. అని తప్ప నేను తప్పు చెప్తున్నాను. మీ దృష్టిలో అవుతుందా? అవ్వదు కదా. అది ఏ లెక్క ప్రకారం చూసినా అవ్వదు కదా. హౌ ఆర్ వి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ? హౌ ఆర్ వి 5th లార్జెస్ట్ ఎకానమీ? హౌ ఈస్ ఇట్ దట్ వీ హ్యావ్ ఓవర్టేకెన్ బ్రిటన్ అండ్ యెట్ వీఆర్ నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ? మళ్ళీ అది 47 కాగాలండి ఓల్డేస్ట్. సో మనకి ఉద్యోగాలు లేవు, ఆదాయాలు లేవు. ఈ జిఎస్టీ వల్ల, డిమానిటైజేషన్ వల్ల మన చిన్న చిన్న పరిశ్రమలు, కార్ఖానాలు, చిన్న వ్యాపారాలు కుదేలైపోయి నట్టి విరిగిపోయిందా లేదా? మీకు భారతదేశం ఏ దేశమైనా ఎంత పెద్ద దేశం, అమెరికాలో కూడా 90% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్, 90% ఆఫ్ ది ప్రొడక్షన్ is done by, if not 90%, 80%, 70 to 90% of the production and income in the economy is generated by small scale industries, not the big industries. మన దేశంలో ఇన్ఫార్మల్ సెక్టర్లో, అనార్గనైజ్ సెక్టర్లో మన ఎకనామిక్ యాక్టివిటీ 93%. Some say 92, some say 93, some say 94, but at least 92. For 90 అనుకుందాం. ఆ కంప్లీట్గా అనార్గనైజ్ సెక్టర్ 90% ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటటువంటిది, 90% ఇన్ ద ఎకానమీలో ఆదాయం ఇచ్చేటటువంటి ఆ సెక్టర్ నడ్డి విరిచేశారండి. బోత్ డిమానిటైజేషన్ యాజ్ వెల్ యాజ్ జిఎస్టీ. ఇవాళకి కూడా కోలుకోలేదు. వీళ్ళు చూపించే ఇక్కడ మీరు అందరూ చదువుకున్నారు కాబట్టి చెప్తున్నారు, అంతా అన్ని చోట్ల మీరు చెప్పేటువంటి విషయం కాదు. జీడిపి 7.5 7.2 వచ్చిందంటారు, 7.2 అనుకుంటారు. అంత పెరిగిపోతుంది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ చెప్తున్నారు. నేషనల్ కన్జంప్షన్ ఈజ్ 3%. కన్జంప్షన్ ఈజ్ 3% సార్. ప్రొడక్షన్ ఏమో 7.2%. జీడిపి 7.2%. జనరల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం బాలసుబ్రహ్మణ్యం గారు కన్జంప్షన్కి, నేషనల్ కన్జంప్షన్కి, గ్రాస్ నేషనల్ ప్రొడక్షన్కి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్కి తేడా 0.5% నుంచి 1% వరకు తోలదు. ఎక్కడో చిన్న చిన్న లెక్కలు తేడా వచ్చి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే 3%
కన్జంప్షన్ ఉంటే జీడిపి ఎంత ఉండాలండి? ఈ వేరియేషన్ 3.5 to 4, 3.5 to 1% కదా. 1% హైయర్ సైడ్ వేసేసుకున్నారు. 3 కన్జంప్షన్ ఉంటే 4 ఉండాలి. పోనీ ఇంకా జనరస్గా ఉండి 4.5% అంటున్నారు. కానీ 4.5% ఎట్లా వీళ్ళు చెప్పాడు 7.2% ఎక్కడండి వస్తుంది. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి కనికట్టు, లెక్కల్లో కనికట్టు అన్నమాట. కన్జంప్షన్కి, ప్రొడక్షన్కి, కన్జంప్షన్కి, నేషనల్ ఇన్కమ్కి అంత వేరియేషన్ ఉండకూడదండి. ఉంది అని అంటే లెక్కల్లో తప్పారు. వీళ్ళు కేవలం మనకేదో ఇచ్చి ఇంత పెరిగిపోతున్నామని చెప్పారు. ఎక్కడి నుంచి వస్తుందండి? బికాస్ మీకు భారతదేశంలో ఇవాళ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ 24%, 24%. 24% యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో. కొన్ని దేశాలు, జిబోతి అలాంటి దేశాల్లో, ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాల్లో 60%, 70% పక్కన పెట్టాలి. అది కదా మనం కంపేర్ చేస్తుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కదా మనది, 5th లార్జెస్ట్ ఎకానమీ కదా. 5th లార్జెస్ట్ ఎకానమీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, ఇంత గొప్ప ఎకానమీ ఎవరి సరసన, ఎవరి కంపెనీలో ఉన్నామంటే ఇరాన్ కంపెనీలో ఉన్నాము, యెమెన్ కంపెనీలో ఉన్నాము, లెబనాన్ కంపెనీలో ఉన్నాము. ఇటువంటి దేశాల కంపెనీలో 24%, 25% మధ్య మన యూత్ అన్ఎంప్లాయ్మెంట్. మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఓన్లీ 12%, మనలో సగం. అయితే ఈ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 24% ఆల్సో ఇస్ ఎ హెడ్లైన్. అందులో సూక్ష్మంగా వెళ్తే 20-25 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువకుల్లో అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ 44%. ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది కదండి, దాంట్లో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం ప్రోగ్రామ్ ఎంతమంది సంపదకి ఇవ్వాలి అంటే వీడి సంవత్సరానికి ఎంత ఉజ్జాయింపుగా ఎంత అనేటటువంటి వాళ్ళు లెక్క వేసి ఇన్ని రూపాయలు అక్కడ పెడితే, ఇన్ని వేల కోట్లు అక్కడ పెడితే అది 6 నెలలు అయిపోయిందని మీరు ఒకసారి చూసుకోండి. దాట్ ఈస్ ది క్రైసిస్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్. దేర్ఫోర్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా తీవ్రంగా ఉంది. రూరల్ ఇన్కమ్స్ తగ్గిపోయాయి. చిన్న అనార్గనైజ్ సెక్టర్లో, చిన్న వ్యాపారాలు, చిన్న కార్ఖానాలు బాగా నడ్డి విరిగిపోయి ఇబ్బందులు పడిపోతున్నాయి. ఇంత జరుగుతూ ఉన్నందువల్ల ఆకలి పెరిగిపోయింది. ఆకలి పెరిగిపోయింది అని వరల్డ్ హంగర్ ఇండెక్స్ మీరు ఎవరు చూసారండి? వరల్డ్ హంగర్ ఇండెక్స్లో మన 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 స్థానం ఎక్కడికి వచ్చిందండి? 169, 170, 170 ఎంత ఉంది కదండి, బాగా కింద ఉంది కదా బలపడి కదా. ఓకే, ప్రాపగాండా, వెస్టర్న్ ప్రాపగాండా, మనల్ని అభాస్ పాలు చేయడానికి, మనల్ని అప్రతిష్ట పాలు చేయడానికి కొంతమంది పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారు. మేమేమి ఆకలితో లేము అన్నారండి. ఒక మంత్రి గారు, పేరు చెప్పండి మామూలు, ఒక మంత్రి గారు ఈ వరల్డ్ హంగర్ ఇండెక్స్ మీద ఒక చాలా ముఖ్యమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. వారు ఏమన్నారంటే, ఒకసారి నేను పొద్దున్న 4ంటికి లేచాను. 4ంటికి లేచి గబగబా తయారైపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్లేన్ ఎక్కి బాంబే వెళ్ళానండి. టైం లేదు ఏం తినడానికి. బాంబే వెళ్ళి ఒక సదస్సులో పాల్గొని మాట్లాడానండి. మాట్లాడిన వెంటనే మళ్ళీ గబగబా కారు ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి జైపూర్ వెళ్ళానండి. జైపూర్లో ఇంకో కార్యక్రమంలో పాల్గొని అది అక్కడ కూడా గబగబా మాట్లాడేసిన తర్వాత మళ్ళీ గబగబా పరిగెత్తుకుంటూ కారు ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ ప్లేన్ ఎక్కి బాంబే వెళ్ళానండి. బాంబేలో కూడా ఇంకో సదస్సులో మాట్లాడేసి అక్కడి నుంచి ఆ సదస్సు అయిపోయిన తర్వాత మళ్ళీ ఢిల్లీలో ప్రోగ్రామ్ ఉంటే మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చేసి ప్లేన్ ఎక్కేసి ఢిల్లీ వచ్చేసి ఢిల్లీలో ప్లేన్ దిగి మళ్ళీ కార్లో ఇంటికి వెళ్తున్నప్పుడు ఇంకో చోటకి వెళ్తున్నప్పుడు నా ఫోన్ మోగిందండి. ఫోన్ మోగితే ఫోన్ ఎత్తారండి. ఫోన్ ఎత్తే మీకు ఆకలిస్తుందని అడిగారండి. ఆకలిస్తుందన్నారండి. ఆ లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం భారతదేశం ఆకలితో ఉంది, భారతదేశంలో పౌష్టికాహారం లేదు అనేటువంటి మాటలు వస్తాయి తప్ప ఊరికే రాశారండి అలా. కానీ అలాంటి డిఫెన్స్
పెట్టి 4 రోజులు తిరగకుండా ప్రధానమంత్రి గారు 82 కోట్ల మందికి ఈ దేశంలో ఉచితంగా 5 కిలోల ఆహార ధాన్యాలు ఇస్తామని ప్రకటించారు. గుర్తుందా మీకు? నాకు అప్పుడు అనుమానం వచ్చిందండి. అసలు అప్పుడు కూడా ఆ మంత్రి గారు చెప్పాలనుకున్నాడు, భారతదేశం ప్రతిసారి ఆగిపోసుకోవడమే, ఇది బాగాలేదు అంటుంటారు, కానీ చూడండి ఎంత బాగా చెప్పారు ఆ మంత్రి గారు అనుకున్నాను. కానీ ప్రధానమంత్రి గారు ఈ మాట అనగానే, ఈ ప్రకటన చేయగానే నాకు అనిపించింది, ఏంటి దేశం అంతా కూడా సృష్టిగా భూంచేసి తీర్చుకుంటూ కూర్చుంటే ఈయన 5 కిలోలు ఉచితంగా బియ్యం, ఆయన ఉచితంగా గోధుమలు ఇస్తానంటే ఎందుకు ఇస్తున్నాడు అర్థం కాలేదు. అంటే ఎక్కడో ప్రభుత్వానికి అనుమానం వచ్చింది, జనాలు ఆకలితో ఆలోచిస్తున్నారు. ఆకలితో ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఉద్యోగాలు లేవు, ఆదాయాలు లేవు, వ్యవసాయాలు బాగోలేవు, బిజినెస్లు బాగలేవు, వ్యాపారాలు బాగలేవు, చిన్న పరిశ్రమలు బాగలేవు, పెళ్లిళ్ళు చేసేవాళ్ళు మాత్రం బాగున్నారు, పెద్ద పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. కానీ చాలామంది 82 కోట్ల మందికి మనం ఉచితంగా ఆహార ధాన్యాలు కూడా నుండి 5 ఏళ్లకు ప్రకటించారు. ఆయన గుర్తుపట్టారు మీరు గుర్తుందా? 5 ఏళ్లకు ప్రకటించారు. మామూలుగా ప్రభుత్వాలంటే బాలసుబ్రహ్మణ్యం గారికి తెలుసు, ఆయన కౌన్సిల్ నిలదీస్తుంటారు కదా, ఏది చేస్తూ ఆయన చేసేవారు కదా. ప్రభుత్వాలు ఏదన్నా స్కీమ్ 1 ఇయర్ పెడతారు, పెట్టి నడిపి ఇది బాగుందా బాగోలేదా, 82 కోట్ల మందికి కావాలా తగ్గించాలా, 5 కిలోలు కావాలా తగ్గించాలా, లేదా పెంచాలా అని ఆలోచిస్తారు. కానీ ఈయన ఒకేసారి 5 కిలోలు 5 ఏళ్లకి 82 కోట్ల మంది ప్రకటించాడంటే ఆయన ఉద్దేశం ఏంటంటే 5 ఏళ్ల వరకు మీరు ఇలాగే ఎదుగుతారా బాబు, అంతే కదా. మీకు 5 ఏళ్ల వరకు మీరు ఇందులోంచి బయటపడేటువంటి ప్రసక్తి లేదు, ఆ రకమైనటువంటి ఆశని పెట్టుకోకండి, 5 ఏళ్లకి ఇచ్చేస్తున్నావు అనేటువంటి మాట చెప్పాడంటే 5 ఏళ్లకి మనకి ఈ పరిస్థితి మారదు ఆయన తెలిసి చేసేయడం అనేది అనుమానం. మీరు ఆలోచించండి. సో ఈ రకంగా ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది అది పట్టణాల, పల్లెల, వ్యవసాయమా, నిరుద్యోగమా, ఏది అన్నింటినీ సమానంగా ధ్వంసం అయిపోయిందండి ఆర్థిక వ్యవస్థ ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. ముఖ్యంగా 6-7 సంవత్సరాల నుంచి 16 నుంచి 17 నుంచి అయితే ఒక్క 2 ఏళ్ళు కలం, చాలా పెద్ద కలం. మీకు గుర్తుందో లేదు? మేక్ ఇన్ ఇండియా గుర్తుందండి, స్టాండప్ ఇండియా, ఖేలో ఇండియా గుర్తుందండి, స్టార్టప్ ఇండియా, ఇంకా షైనింగ్ ఇండియా, అది స్లోగన్ అనుకోండి, బట్ ప్రోగ్రామ్స్. స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఖేలో ఇండియా గుర్తుందా? ఖేలో ఇండియా ఇవన్నీ పెట్టి ఇవాళ పెట్టారండి షటప్ ఇండియా. మాట్లాడడానికి ముఖ్యమంత్రికే దిక్కులేదండి, ఇవాళ ముఖ్యమంత్రికే దిక్కులేదు. రావడం మాట్లాడితే ఆయన ప్రశ్నిస్తే లోపలేసామని సంవత్సరాలుగా జైళ్ళల్లో మగ్గుతున్న అడిగినటువంటి ప్రశ్న అడిగినట్టు పెద్దగా వాడు చేసేది కూడా లేదు. అడుగుతా ఏంటంటే నువ్వు చెప్పే లెక్కలకి నువ్వు చేసే ప్రామిస్కి ఏమైనా సంబంధం ఉందని అడుగుతుంటే వేసేస్తా. దేశంలో పెట్టుబడులు లేవు. మనకి 10 సంవత్సరాల క్రితం అండి 30% డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఉండేది, ఇవాళ 19% పడింది. 30 నుంచి 30 నుంచి 19% డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. కానీ ఇక్కడ ఏ మాట కామాట చెప్పుకోవాలి, ఒకసారి మంచి చేస్తే చెప్పుకోవాలి కదా, న్యాయం కదా. ప్రభుత్వం ఎంత ఎఫర్ట్ పెడుతోందంటే డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ పెంచడానికి. ఈ పెద్ద పారిశ్రామికవేత్తలు వారు పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహించడానికి వారు రుణాలు మాఫీ చేశారు. 25 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసి రండి పెట్టుబడి పెట్టండి అంటున్నారు. అయినా పెట్టుబడి పెట్టకపోతే కార్పొరేట్ ట్యాక్స్ ఉంది కదా, అది 30% నుంచి 22% తగ్గించారు. పన్నులు కూడా తగ్గించారు. ఒకటి రుణాలు మాఫీ చేశారు, రెండోది పన్నులు తగ్గించారు, మూడోది ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్ అని పెట్టారు, PLI. విన్నారా? ఆ ప్రొడక్షన్ లింక్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో 20
$96 బిలియన్, వచ్చే 5 సంవత్సరాలు $26 బిలియన్ వీళ్ళకి కేటాయించారు. ఆల్రెడీ ఒక మీకు అరబిందో ఫార్మా ఉంది కదా మన దగ్గర, అరబిందో ఫార్మాకి 1000 కోట్లు శాంక్షన్ చేశారండి. అఫ్కోర్స్ ఎలక్ట్రల్ బాండ్ కూడా ఇచ్చారు మనం, మీరు మాట కామెంట్ చెప్తారు అని ఉంటే పుచ్చుకోరు కదండి. వీడు కూడా ఇచ్చినప్పుడు ఏదో చేయాలి కదా, పనవ చేయాలి, చేశారు వీళ్ళు. మరి అనుకుని చేశారా, ముందు ఇంత ఇస్తే అంత ఇస్తామన్నా తెలియదు, మనకు తెలియదు, ఆ విషయాలు మనకు తెలియదు. అది కూడా చేశారు. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు, రుణాలు మాఫీ చేశారు, పిఎల్ఐ ఇచ్చారు. తర్వాత ఇవన్నీ కూడా పనిచేయకపోతే ఇలాంటి సదస్సులు పెట్టి పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడిదారులని కూర్చోబెట్టి ప్రధానమంత్రి గారు, ఇతర మంత్రులు కూడా దండాలు పెట్టి పెట్టుబడి పెట్టండి అయ్యా అని బతిమలుతారు. అక్కడ కూడా ఏం తక్కువ చేయలేదండి. ఇంకా ఏం చేయాలండి? ఏమన్నా తక్కువ చేశారా? ఎంత కృషి చేస్తున్నా కూడా 30% నుంచి 19% డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ పడిపోయిందా? పడిపోవడమే కాదు, మీకు సంవత్సరానికి దాదాపుగా 150,000 మంది గత 10 సంవత్సరాలుగా, అందులో అల్ట్రా హై నెట్వర్క్ ఇండివిజువల్స్, హైయెస్ట్ నంబర్ ఆఫ్ అల్ట్రా హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఆర్ లీవింగ్ ద కంట్రీ ఎవ్రీ ఇయర్. లీవింగ్ ద కంట్రీ అంటే చూసి రావడానికి, ఇక్కడ 10 రోజులు ఉండడానికి, పిల్లలు చూసి రావడానికి, లేకపోతే పిల్లల కాన్పు కోసం, ఇట్లా కాదండి. పౌరసత్వాన్ని వదులుకొని పాస్పోర్ట్ ఇచ్చేసి వద్దు బాబు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరం కూడా పెరిగిపోతుంది. లాస్ట్ మనకి లెక్క అవైలబుల్గా ఉన్నది 2022. 2022లో 2,25,000 మంది మీ పాస్పోర్ట్ మాకొద్దు, మీ పౌరసత్వం మాకొద్దు అని, అందులో ఎక్కువ శాతం మంది హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఈ దేశాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. పెట్టుబడి పెట్టట్లేదు, దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చినా, ఇంత బతిమాలినా, ట్యాక్స్లు తగ్గించినా, రుణాలు మాఫీ చేసినా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇచ్చినా కూడా పెట్టుబడి పెరగట్లేదు కాబట్టి ఉద్యోగాలు రావట్లేదు కాబట్టి ఆదాయాలు లేవండి. ఆదాయాలు లేవు కాబట్టి మన్రేగా గురించి, ఉపాధి హామీ పథకం గురించి మాకు కావాలంటారు. అది సంవత్సరానికి ఇచ్చినటువంటి కేటాయింపు ఒక 6 నెలలు అవగొట్టేస్తున్నారండి. ఉక్రెయిన్ వెళ్తున్నారండి, గాజా వెళ్తున్నారండి. ఒక రైల్వే ఉద్యోగాలకి 1,25,00,000 మంది అప్లికేషన్ పెట్టుకుంటున్నారండి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి దేశం ఆర్థికంగా వచ్చేసింది. ఇది ఆర్థిక పరిస్థితి. ఇంకొక 2 విషయాలు. మన ప్రజాస్వామ్యం ఎలా ఉంది? బాగుందనుకుంటున్నాం, కానీ బాగలేదండి. ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్లకోసారి మనం పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేసేసి నోరు మూసి కూర్చుని ఉంటే ప్రజాస్వామ్యం అనుకుంటే కనుక బాగుంది. ఇప్పుడు ఓటేస్తున్నాం, అది కూడా మన ప్రమాదంలో పడుతుంది, వేరే విషయం. కానీ మనం ఈ దేశంలో 3 వ్యవసాయ చట్టాలని పాస్ చేసుకున్నాం. కూర్చున్నాం, మర్చిపోయారు, కొంతమంది మర్చిపోయారు. 3 చట్టాలని పాస్ చేసుకున్నప్పుడు అది దేని గురించి పాస్ చేసుకున్నాం? వ్యవసాయం గురించి పాస్ చేసుకున్నాం. వ్యవసాయానికి సంబంధించినటువంటి 3 చట్టాలండి. వ్యవసాయానికి సంబంధించినటువంటిది అంటే వ్యవసాయం ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ దేశంలో అత్యధిక శాతం మందికి ఉపాధి కల్పించేది, ప్రత్యక్షంగా పరోక్షంగా. దగ్గర 43% మన శ్రామిక శక్తి ఇవాళ వ్యవసాయం మీద ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆధారపడుతుంది. ఆర్థిక వ్యవస్థ 50% పైగా వ్యవసాయం మీద ఆధారపడుతుంది. అంతేకాకుండా మన భూభాగంలో అత్యధిక శాతం భూభాగం వ్యవసాయం గురించి ఉంటుందండి మన పాలన, అంతే కదండి. అలాంటి వ్యవసాయం గురించి 3 చట్టాలు, చాలా ముఖ్యమైన చట్టాలు చేస్తున్నప్పుడు 3 నిమిషాలు కూడా మన లోక్సభలో, రాజ్యసభలో దాని గురించి చర్చ లేకుండా పాస్ చేసేసారు. 3 చట్టాలు చేసేసారు. 3 చట్టాలు చేసేసిన తర్వాత రైతుల్లో ఆందోళన ఉంది. కొంతమంది దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడం మొదలుపెట్టారు. గుర్తుందండి కదా. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు, అది వేరే విషయం. అప్పుడు చేసినప్పుడు వాళ్ళని ఏమన్నారండి? ఉగ్రవాదం అన్నారు, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి వాళ్ళు అన్నారు. వీళ్ళు విదేశీ శక్తుల ఏజెంట్లు అన్నారు, ఖలిస్తానీ అన్నారు, నానా మాటలు అన్నారు. అండమే కాకుండా
దగ్గరగా 730 మంది రైతుల్ని కాల్చి చంపారు. గుర్తుందని కంచె వేసేసారు ఢిల్లీకి రాకుండా. చైనా వాళ్ళు వచ్చి 4000 చదరపు గజాలు చదరపు కిలోమీటర్లు ఆక్యుపై చేసుకున్నా కూడా పెద్దగా మనకి పట్టలేదు. కానీ రైతు మాత్రం ఢిల్లీకి రాకూడదు. ఐడియా ఉంది మీకు? అలాంటి చట్టాలు చేసి చట్టాలు వ్యతిరేకించినటువంటి వాళ్ళని నానా మాటలు అని కాల్చి చంపి లాఠీ చార్జీలు చేసి బుల్లెట్లు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి నిజమైన బుల్లెట్లు కూడా ప్రయోగించి కంచెలు వేసేసి ట్రాక్టర్లు బుల్డోజర్లు పెట్టి ఇష్టపడి చేసేసి ఇంత చేసిన తర్వాత ఇన్ని నానా మాటలు అన్న తర్వాత పంజాబ్ ఎలక్షన్స్కి ఒక 4-5 రోజుల ముందు ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన చేశారండి, వీటిని వెనక్కి తీసుకుంటున్నాము. చేశారా? గుర్తుందా? చేసిన తర్వాత మళ్ళీ లోక్సభ రాజ్యసభ సమావేశం అయినప్పుడు వీటిని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. చేశారు గుర్తుందా? చేశారు. అప్పుడు కూడా 3 నిమిషాలు కూడా చర్చ లేదు. పాస్ చేసినప్పుడు 3 నిమిషాలు చర్చ లేదండి. ఎందుకు చేశారు ఏమిటి అనే దాని మీద ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. వెనక్కి తీసుకున్నప్పుడు కూడా ఏమీ ప్రస్తావన లేదు. ఎందుకు చేసాము, ఎందుకు చేస్తున్నాము, ఎందుకు వెనక్కి తీసుకున్నాము, ఏమైంది అనేటువంటి దాని మీద ఎక్కడా కూడా సంజాయిషి కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఏమీ లేదు. అంటే ప్రజాస్వామ్యం అంటే నాలాంటి వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే, బహుశా మీకు కూడా ఇదే ఆలోచన ఉండొచ్చు. ప్రజాస్వామ్యం అంటే మనం ఒక సంభాషణ ద్వారా, ఒక సంవాదం ద్వారా, ఇచ్చి పంచుకోవడం ద్వారా, ఆలోచనలు పంచుకోవడం ద్వారా అవతల వాళ్ళు చెప్పినటువంటి విని ఆ విన్నవి మనం చేసినటువంటి పనిలో ఎంతో ఇన్కార్పొరేట్ చేసుకోవడం. లేదంటే ఇలా కాదు ఇలాగే చేయాలని చెప్పి నచ్చ చెప్పడం ద్వారా చేసేటటువంటి పరిపాలన మన ప్రజాస్వామ్యం అనుకుంటే మాత్రం ఇది ప్రజాస్వామ్యం కాదండి. ఇక ఈ ప్రభుత్వాన్ని కూర్చారు, ఆ ప్రభుత్వాన్ని కూర్చారు, వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టింది. అసలు ముఖ్యంగా మనం శాసనాలు చేసుకుంటున్నా ఇంత ముఖ్యమైనటువంటి అంశం మీద మన శాసనాలు చేసుకుంటున్నప్పుడు ఎలా చేసుకోవాలి అనే దాంట్లో మౌలికమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య సూత్రాన్ని పాటిస్తూ తీసుకోలేదంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం. ఇక మన దేశంలో ఉన్నటువంటి సౌభ్రాతృత్వం, మన సొసైటీలో మన సమాజంలో ఉన్నటువంటి సౌభ్రాతృత్వానికి ఏ రకమైనటువంటి ఆపద ఇవాళ ఉంది అంటే, సరే మా ఊళ్ళోనండి క్రైస్తవులు ఉన్నారు, మీ ఊళ్ళో కూడా ఉంటారు, ముస్లింలు ఉన్నారు, మీ ఊళ్ళో కూడా ఉంటారు. మాకు రాజస్థాన్ నుంచి బంగారం వ్యాపారం చేసుకోవడం జైలు ఉన్నారండి. అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. మాది మొట్టమొదటి నుంచి ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఫ్యామిలీ కాబట్టి, కుటుంబం కాబట్టి మేము ప్రతి వాళ్ళని ఖాదరవల్లి బాబాయ్ అంటాం, జోసెఫ్ మావయ్య అంటాం, అన్సారీ తాతయ్య అంటాం, ఇలా అనేవాళ్ళం. మాకు పెద్దగా ఇబ్బంది లేదు. అలా అందరితో కలిసి మెలిసి ఉండేది. మేము అన్ని పండుగలు అందరూ కలిసి చేసుకునేవాళ్ళం. దర్గాకి వెళ్ళేవాళ్ళం. దర్గాలో మిఠాయి ప్రసాదం బాగుండేది, మాకు అట్రాక్షన్. వెళ్ళేవాడు. పెద్దగా మేము ఎప్పుడు అది మాది కాదు, ఇది మీది కాదు, ఇది మీది, అది మాది అనుకోలేదు. కానీ ఇవాళ దేశంలో మీరెవరు, 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 మీ మతం ఏంటి, మీ కులం ఏంటి, మీ మతం ఏంటి, మీ మతం ఏంటి అనేటటువంటి బాగా ఎంత పెచ్చరిల్లిపోయిందంటే, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. చాలా మంది మీకు తెలిసే ఉంటుంది, ఉన్నా లేకపోయినా ఓలా ఊబర్ తెలుసు కదండి. నేను హైదరాబాద్లో వర్షపుడి గారు ఒకసారి నేను ఎక్కడికో వెళ్ళాలంటే ఊబర్ పిలిచాడు. ఊబర్ పిలిచిన తర్వాత వచ్చాడు కుర్రాడు కూర్చొని. జనరల్గా నేను ఏం చేస్తానంటే ఊబర్ ఎక్కిన తర్వాత, ఓలా ఎక్కిన తర్వాత అతనితో మాట్లాడతాను. డ్రైవర్ ఎక్కడి నుంచి వచ్చేవాడు, నీ పేరు ఏంటి, ఏం చదువుకున్నావు, ఇప్పుడు వచ్చాడు హైదరాబాద్ అని అడిగితే బాగుందా. చిన్న కుర్రాడితే పెళ్ళైందని అడిగితే, పెద్దవాడికి అడగడం బాగుండదు. చిన్న కుర్రాడికి పెళ్ళైందని అడిగితే ఇంకా కాలేదని. కుర్రాడు ఎక్కాడండి, వచ్చాడు. అతని పేరు అశోక్ పేరు చెప్పాడు. చిన్న కుర్రాడు పెళ్లి కాలేదని. మన రాయలసీమ నుంచి వచ్చాడంట, ఈ మధ్యన వచ్చాడంటే పెద్దగా నాకు తెలియదు, డ్రైవింగ్ వచ్చారు ఇక్కడికి వచ్చారన్నాడు. కొంచెం ఆ తర్వాత నేను పని చేసుకుంటున్నాను. ఈ వీళ్ళకి ఇక్కడ దారులు తెలియదు కాబట్టి గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాడు. లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు, లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు పట్టుకుంది వెళ్తున్నాడు. ఈ గూగుల్ మ్యాప్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని దగ్గర దారులు తీసుకెళ్ళడానికి, తొందరగా తీసుకెళ్ళడానికి చిన్న చిన్న సందులు తిప్పుతుంది. మీకు ఐడియా ఉందా? ఇక్కడ కూడా చేస్తున్నట్టు. అలాగ ఒకసారి నేను వెళ్తుంటే కారు బాగా స్లోగా వెళ్తాను. ఏంటి స్లోగా వెళ్తుందని పైకి చూశారండి. చూస్తే చిన్న ఇరుకు సందులోంచి వెళ్తుంది. ఇరుకు సందులోంచి వెళ్తుంటే ఆ సందులో అందరూ రోడ్డు నడుస్తున్నారు. ఇరుకు సందు
అక్కడ పేమెంట్ లేవంట, ఫుట్పాత్ లేవు. అసలు ఫుట్పాత్ ఉన్నా కూడా ఫుట్పాత్ నడవడంత పని చేస్తాం. అలాంటి దాంట్లో వెళ్తూ ఉన్నప్పుడు స్లోగా వెళ్తోంది. ఈ కుర్రాడు ఉన్నట్టుండి వెనక్కి తిరిగి నా వైపు చూసి, చూడండి ఈ ముస్లింలు రోడ్డు మీద నడిచేస్తాను మళ్ళీ వెళ్ళవట్లేదు అన్నాడు. ముస్లింలు ఏంటి రోడ్డు మీద నడిచేయడం ఏంటి, మనం వెళ్ళకపోవడం ఏంటి? అక్కడ క్రైస్తవులున్నా, హిందువులున్నా, బౌద్ధులున్నా, జైనులున్నా, హిందువులున్నా, ఎవరున్నా కూడా అంత చిన్న ఇరుకు సందులో రోడ్డు మీద తప్ప ఎక్కడ నడుస్తున్నారు. కానీ వీటి మైండ్లో ఏముందండి అంటే ఎవరో ఎక్కడో అతనికి ఇంజెక్షన్ ఇచ్చారండి, అది లోపలికి వెళ్ళిపోయింది. ఎంత సమాజం మీద ఎంత విషప్రయోగం జరిగిందంటే, నువ్వు వేరు వాడు వేరు, నువ్వు వేరు వాడు వేరు, వాడికి నీకు పడదు. నీకు సమస్యలు ఉన్నాయంటే, నిరుద్యోగం ఉందా వాళ్లే కారణం, నీకు ఇబ్బందిగా ఉందా వాళ్లే కారణం, నీకు ఆదాయం లేదా వాళ్లే కారణం అనేటటువంటి మాట వచ్చేది. ఈ రకమైనటువంటి సమాజం మీద పెద్ద విషప్రయోగం ఈ 10 సంవత్సరాలు జరిగింది. ఇది చిన్న విషయం కాదు. సో ఆర్థికంగా ప్రజాస్వామ్యానికి ఇటు సామాజిక వ్యవస్థకి ఇంత పెద్ద చేటు ఇది చాలాగా జరుగుతూ వస్తుంది. ఈ 10 సంవత్సరాల్లో బాగా విస్తృతంగా బాగా లోతుగా జరిగిపోయింది. ఆ పరిస్థితుల్లో మనం ఇవాళ ఉన్నాం. దీని నుంచి ఈ దేశాన్ని బయటపడకపోతే నా ఉద్దేశంలో ఇంత దూరం వచ్చి నా భయం మీతో షేర్ చేసుకోవడం వాళ్ళని కూడా కరెక్ట్. ఈ ఎన్నికల్లో కనుక మళ్ళీ ఇదే ప్రభుత్వం కనుక వస్తే కేంద్రంలో మళ్ళీ ఎన్నికలు అంటూ ఉండవు. మీరు చెప్పచ్చు రష్యాలో ఎన్నికలు ఉన్నాయండి, పుతిన్ గారు 99% ఎన్నికలున్నారండి, నార్త్ కొరియాలో ఎన్నికలు జరుగుతున్నాయండి, ఆయన కూడా 99%-100% కొడుతూ ఆయన ఎన్నికలున్నారండి, యునానిమస్గా వచ్చేస్తున్నారండి. అంటే ఇప్పుడు మనకి యునానిమస్గా సూరత్లో వచ్చారు, ఆ మధ్య చండీగఢ్లో కూడా కొట్టేశారు. అలాంటివి అలా కూడా జరగచ్చు. కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఇంపార్షియల్ ఎలక్షన్స్ జరగడం అనేటువంటిది ఈ దేశంలో ఉండదేమో అనేటువంటి ఒక భయం. రెండవది, మణిపూర్ అనేటువంటి రాష్ట్రం మనకు ఒకటి గుర్తుందండి, ఉందా? మణిపూర్ ఎన్నాళ్ళ నుంచి మండుతుందండి? 1 year నుంచి. మర్చిపోయింది కదా, గుర్తుందా? వస్తుందా? వార్తలు ఏమైనా వస్తున్నాయా టెలివిజన్లో కానీ పేపర్లో కానీ? మణిపూర్లో ఏం జరుగుతుంది అనేది మీరు చూస్తున్నారంటే చదువుతున్నారు కానీ అది మన మైండ్ తీసేసారండి. కానీ అక్కడ మారణ హోమం మాత్రం ఆగలేదండి, మంటలు మాత్రం చల్లారలేదండి, ప్రజల ఇబ్బందులు మాత్రం పోలేదండి. నా భయం ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే ఎక్కడో మణిపూర్ జరుగుతుంది, ఏం పర్వాలేదు, నెల్లూరు ఎందుకు జరుగుతుంది, బెంగళూరు ఎందుకు జరుగుతుంది, చెన్నైలో ఎందుకు జరుగుతుంది, మరో చోట ఎందుకు జరుగుతుంది, భోపాల్ ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ ఇవాళ మణిపూర్లో జరుగుతున్నటువంటిది మనం కనుక ఏమాత్రం అప్రమత్తంగా లేకపోతే ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి నగరంలోనూ జరిగేటటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి మాట కూడా మీకు చెప్పేవాడుగా వచ్చారండి. దీన్ని ఏమీ తక్కువగా వేసుకోవద్దు. గోధ్రాకి మణిపూర్కి మధ్య గ్యాప్ ఎంతండి? 20 సంవత్సరాలు. కానీ మణిపూర్కి రేపొద్దు నెల్లూరుకి మాత్రం అంత గ్యాప్ ఉంటుందండి, అది మాత్రం చెప్పాలి. వీళ్ళు ఏమనుకుంటారంటే మనం ఆకలేస్తుంది ఏంటి ఇలా జరుగుతుంది అన్న ప్రతివాడికి 5 కిలోలు బియ్యం మొహాన్ కొట్టేసి, 5 కిలోలు ఏమో ఆకలేస్తున్న వాడికి వాడి మొహాన్ కొట్టి 5 ఎయిర్పోర్ట్లు ఏమో మా ఫ్రెండ్కి ఇచ్చేద్దాం. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం. 5 kilos per food, 5 airports to my friend. That's all. Thank you.